జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లతో కలిసి తొలిసారి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి సమస్యలపై సమీక్షించారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి ద్వారా రోగులకు ఉత్తమ సేవలు అందించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లతో కలిసి తొలిసారి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి మంగళవారం సందర్శించారు. ఓపీ విభాగం, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ విభాగాలతో పాటు రక్తనిధి వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్, ఫార్మసీ, ఎంఆర్ఐ, స్కాన్, ఐసీయూ విభాగాలను సందర్శించి ఆయా విభాగాలలో ఉండే సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యేలు అదితి గజపతి, కోళ్ల లలిత కుమారులతో కలిసి ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారులు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులు మరింతగా మెరుగుపరచాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లకు రక్తం కొరత ఉందని ఆసుపత్రి రక్తనిధి వైద్యులు తెలపగా త్వరలోనే రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని, తద్వారా రక్త నిల్వలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా రక్తదాన శిబిరాల నిర్వహణ కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో సందర్శకుల కోసం పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులు కోరగా, మహిళలు, పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ మేరకు వారం రోజులలో అంచనాలు రూపొందించి ఇవ్వాలని కమిషనర్ ఎంఎం నాయుడుకు ఆదేశించారు. ఓపీ విభాగం నుంచి రోగులను వార్డులకు తీసుకువెళ్లేందుకు వీల్ చైర్లు, స్ట్రెచర్లు లేవని ఆసుపత్రి అధికారులు చెప్పగా 20 వీల్ చైర్లు, 10 స్ట్రెచర్లు ఏర్పాటు చేయించేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఆసుపత్రి అవసరాల కోసం తాగునీటి వసతులు సరిపోవని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ 2 బోర్వెల్లు తవ్వించేందుకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఓపీ విభాగంలో రోగులు, వయోవృద్ధులు నిరీక్షించేందుకు వీలుగా కూర్చునే వసతులు కల్పించాల్సి ఉందని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులను మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు. వచ్చే సమావేశం నాటికి ఈ ప్రతిపాదనలు అందజేయాలని కోరారు. దీంతో పాటు ల్యాబొరేటరీలు ఇరుగ్గా ఉన్నందున వాటిని విస్తరించేందుకు గల అవకాశాలు పరిశీలించాలని సూచించారు. క్యాజువాలిటీ విభాగంలో ఉన్న బెడ్లు సరిపోవటం లేదని, పడకల సంఖ్యను కనీసం 5 నుంచి 10 వరకు పెంచే విషయం పరిశీలించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించేందుకు ఒక సలహాల బాక్స్ ను ఏర్పాటు చేయాలని, అందులో వచ్చే సలహాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. వర్షాకాలం వచ్చినందున ఆసుపత్రిలో లీకేజీలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే నివారించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి ఏదైతే అనుసంధానం చేసి ఈరోజు ఈ హాస్పిటల్ ఎలాగైతే నడుపుతున్నారో దాన్ని రివ్యూ చేయడానికి కలెక్టర్ గారు, అలాగే విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతి గారు, అలాగే ఎస్కోట శాసనసభ్యులు కోళ్ల లలితమ్మ గారు, అలాగే మన హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ గారు, మరి మిగతా ఇతర స్టాఫ్ అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడున్న కెపాసిటీ ఆఫ్ ది హాస్పిటల్లో మెడికల్ కాలేజ్తో అనుసంధానం అయిన తర్వాత వేరియస్ సర్వీసెస్ అయితే మనం పెంచడం జరిగింది. అలా పెంచిన సర్వీసెస్కి హాస్పిటల్లో ఏ రకంగా అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, ఓపీ రిజిస్ట్రేషన్ కానీ, ఓపీ ఎక్స్టెన్షన్ కానీ, వేరు కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ కూడా పెంపొందించే విధంగా వాటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వాటి వాళ్ళకి సజెషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది రిక్వైర్మెంట్ కన్నా. సో రెగ్యులర్గా క్యాంప్స్ డెవలప్ చేయడానికి ఏ రకంగా మనం దాన్ని ప్రమోట్ చేయాలి, పబ్లిక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్జిఓ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అనుసంధానం చేసి క్యాంప్స్ ఎక్కువ శాతం పెంచే విధంగా చేయడానికి, అలాగే ఇక్కడున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో చిన్నవే బికాజ్ ఆఫ్ స్పేస్ కన్స్ట్రెయింట్ వాటిని కూడా ఇంజనీర్ గారిని అడిగి కొంచెం ఎక్సైజ్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉంది. వాటర్ ఇష్యూకి కూడా 2 బోర్లు ఇమ్మని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వెంటనే దానికి సఫిషియెంట్ ఫండ్స్, బోర్డ్స్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారిని ఎగ్జామిన్ చేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయమని కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ వీల్ చైర్ ఇష్యూస్ ఉన్నాయి. పేషెంట్ని హాస్పిటల్లో అంటే వచ్చిన అడ్మిషన్ ప్రాసెస్లో కొంతమంది పేషెంట్స్కి వీల్ చైర్స్ లేవు. ఇక్కడ వీల్ చైర్స్ కూడా వెంటనే అప్రూవ్ చేయమని కోరడం జరిగింది.
దాని నిమిత్తం ఒక 20 వీల్ చైర్స్ అండ్ 10 స్ట్రెచర్స్ పేషెంట్స్ని తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి కూడా దానికి అనుసంధానం చేస్తూ వాళ్ళకి కొంచెం సౌకర్యం కూడా కొంచెం లేదని భావించి ఈరోజు అవి ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అదర్ ఇష్యూస్ కూడా టాయిలెట్స్ కూడా ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా లేవు, పబ్లిక్ టాయిలెట్స్ లేవు. పబ్లిక్ టాయిలెట్స్ కట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ప్రారంభించడానికి ఏ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలో కూడా దాన్ని కూడా నెక్స్ట్ మీటింగ్లో కంక్లూడ్ చేస్తాం. సో